అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేసుకోవడానికి ముందుండే సినీ పరిశ్రమ ఏఐతో సరికొత్త ట్రెండ్లకు దారితీస్తుంది. లాల్ సలాం కోసం దివంగత గాయకులు హమీద్ బాంబా బకియాల వాయిస్ను వినిపించగా, కేడాకోలలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గొంతును మరోసారి ప్రేక్షకులు వినిపించేలా చేశారు. ఇప్పుడు విజయ్ హీరోగా వస్తున్న గోట్ కోసం దివంగత నటుడు కెప్టెన్ విజయకాంత్ని మరొకసారి తెరపైకి చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సినిమాలో ఇళయరాజా కూతురు రీసెంట్గా చనిపోయారు. ఆవిడ వాయిస్ని కూడా అందులో రీక్రియేట్ చేసి ఒక సాంగ్ని క్రియేట్ చేశారు. దీనివల్ల చనిపోయిన నటుల్ని, సెలబ్రిటీలని, వాళ్ళ వాయిస్ని మరోసారి వినే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇలాంటివి క్రియేట్ చేయాలంటే తప్పకుండా ఆయా కుటుంబ సభ్యుల అనుమతి తప్పనిసరిగా ఉండాలి.